చక్కెర పొంగలి మొదటిసారి చేసే వాళ్ళైనా ఇప్పటికి వరకు చేయని వాళ్ళైనా చేయాలనుకున్నప్పుడు ఒక్కసారి ఈ వీడియోని పూర్తిగా చూసి ట్రై చేయండి. టేస్ట్ అయితే అచ్చం మనం గుడిలో తినే పొంగల్లానే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి తేలికగా ఎలా తయారు చేసుకోవాలో చెప్పేస్తాను. వీడియోని పూర్తిగా చూసి వీడియోకి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పొంగల్ తయారీ కోసం కుక్కర్లోకి 1 గ్లాస్ వరకు బియ్యము, అలానే పావు గ్లాస్ వరకు అంటే అర గ్లాస్ కన్నా తక్కువగా పెసరపప్పు అయితే వేసుకోవాలి. అన్నీ కూడా సేమ్ గ్లాస్ తోటి మెజర్మెంట్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు బియ్యం కలిసే విధంగా కలుపుకొని ఒకసారి వాటర్ ఎక్కువగా వేసి క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న బియ్యం పప్పులోకి 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాం కదా, 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. పావు గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకున్నాం కదా, అర గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్వాంటిటీకి అర గ్లాస్ వరకు పాలు అయితే వేసుకోవాలి. పాలు పచ్చిపాలైనా పర్వాలేదు, కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు, ఏ పాలైనా కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు పాలు అనేటివి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్లు రానిచ్చుకోవాలి. అప్పుడు మనకి 2 విజిల్లు వస్తాయి. ఈ విధంగా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. టోటల్ ఈ మొత్తం కూడా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా పప్పు బియ్యం మొత్తం కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు ఏదైనా కానీ ఒక పాత్ర తీసుకొని 1 గ్లాస్ నిండుగా బెల్లం అయితే దంచి వేసుకుంటున్నాను. మీరు బెల్లం పౌడర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే బెల్లం ఈ విధంగా దంచైనా వేసుకోవచ్చు. అదే గ్లాస్ తోటి 1 గ్లాస్కి నిండుగానే బట్ కొంచెం వెల్తీగా పంచదార అయితే వేసుకొని ఒక చిన్న టీ గ్లాస్ అనే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి ఈ విధంగా బాయిలింగ్ అవుతున్నప్పుడు ఒక 2 కానీ 3 కానీ ఏలక్కాయలని తీసుకొని దంచి వేసుకోవాలి. ఎలాచి అంటాం కదా, ఎలాచి అనేది దంచి దీంట్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్పూన్తో కలుపుకొని పూర్తిగా కరిగేంత వరకు కూడా కలుపుకుంటూ కరిగించుకోవాలి. పాకం ఏం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం అనేది మనకి కరిగితే సరిపోతుంది. ఇప్పుడు కరిగిన బెల్లంని మనం ముందే ఉడికించుకున్న బియ్యంలోకి తీసుకొని ఈ విధంగా స్ట్రైనర్ తోటి స్ట్రెయిన్ చేసుకోవాలి. అప్పుడు మనకి బెల్లంలో నలకలు ఏమైనా ఉంటాయి కానీ పూర్తిగా స్ట్రైనర్లోకి ఆగిపోతాయి. తినేటప్పుడు మనకి ఇసుగ్గా తగలకుండా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇంకో పాత్రలోకి మనం ఏదైతే బెల్లం కరిగించామో అదే పాత్రలోకి ఈ బెల్లము అన్నము అన్నీ కూడా ఈ విధంగా కలిపి వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో వీడియోలో చూపిస్తున్న విధంగానే స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. అంటే కన్సిస్టెన్సీ అనేది మనకి ఎలా ఉండాలంటే ఎక్కువ జారుడుగా ఉండకూడదు, అంటే ఈ విధంగా ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇప్పుడు ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు స్టవ్ అనేది ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక కడాయిలో కావచ్చు, ఏదైనా ఒక ఫ్రై ప్యాన్లో కావచ్చు, ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలి. నెయ్యితోనే వేసుకొని టేస్ట్ బాగుంటుంది. వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు, నేను ఇక్కడ బాదం ముక్కలు వేస్తున్నాను. మీరు జీడిపప్పు, కిస్మిస్ ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు. బట్ ఎండు కొబ్బరి అనేది కంపల్సరీ వేసుకోండి, అప్పుడు టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా మనము ఈ పొంగల్లోకి వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకుంటే మనకి చక్కెర పొంగల్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి ఒకే గ్లాస్ తోటి మెజర్మెంట్స్ తీసుకొని గ్లాస్ కానీ కప్ కానీ మెజర్మెంట్ తీసుకొని నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. అలానే చాలా 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 బాగుంటుంది. మనం టెంపుల్స్లో తింటుంటాం కదా, అచ్చం ఆ ప్రసాదంలానే ఉంటుంది. మీరు ఇది ఇప్పుడు ఈ శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసం ఎండ్ అయ్యేలోపైనా ఖచ్చితంగా ఒకసారైనా ట్రై చేయండి. మరి మీరు ట్రై చేయాలంటే మన వీడియో మీకు మళ్ళీ కనిపించాలి కదా, అందుకని ఇప్పుడే సేవ్ చేసుకొని లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో డెలీషియస్ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఇప్పుడే మన రుచి బై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా మనము షార్ట్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను, రెసిపీస్ అన్నీ కూడా. సో ఇన్స్టాగ్రామ్లో కూడా రుచి బై చందన అని సెర్చ్ చేయండి. లేదంటే మన యూట్యూబ్ ఛానల్ బయోలో కూడా మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళైనా మీరు ఓపెన్ చేసుకొని ఫాలో అయితే చేసేయచ్చు. ఇప్పుడే ఈ యూట్యూబ్ ఛానల్ని అలానే ఇన్స్టాగ్రామ్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం అప్కమింగ్ వీడియోస్లో మీకు ఏమేమి రెసిపీస్ కావాలనేది ఇప్పుడే ఈ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో నేను మీరు అడిగిన రెసిపీస్ అయితే చేసి చూపిస్తాను.